హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వేకేఆర్. సో వ్లాగ్లో నేను చూపిస్తుంది ఏమంటే మా బాబు బర్త్డే అనమాట. బర్త్డేలో నేను కొన్ని చిన్న చిన్న వీడియోస్ అయితే తీశాను వ్లాగ్ చేయడానికి. ఈ బెలూన్స్, డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ తెచ్చుకున్నాడు బయటికి వెళ్ళి వాళ్ళ డాడీతో. వాళ్ళ డాడీ సడన్గా వచ్చి కేక్ సర్ప్రైజ్ ఇచ్చాడు నైట్ 12కి కోయాలని. మళ్ళీ ఈ కేక్ చూసినాక మాకు బాగా నచ్చింది. నైట్ 12కి ఎందుకు ఇంత పెద్ద కేక్ కోయడం అని చెప్పి మళ్ళీ వెళ్ళి ఇంకో కేక్ తెచ్చుకున్నారు వీళ్ళు. బెలూన్స్ డెకరేషన్ ఎలా చేశానో నేను బ్లాగ్లో చూపిస్తాను మీకు. అవును గైస్, నేను కూడా ఎంజాయ్ చేశాను. ఈ సూట్ కేసులు అయితే మేము చిన్నప్పటి నుంచి దాచుకున్న డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ ఎత్తిపెట్టాము. మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకునే ఏ చిన్న ఫంక్షన్ అయినా ముందు ఈ సూట్ కేసు తీసుకొచ్చి దీంట్లో ఏమేమి ఉందో అని చెక్ చేస్తూ ఉంటాము. దాంట్లో ఏదైనా ఉపయోగపడే ఉంటే అవి తీసి ఫస్ట్ డెకరేట్ చేస్తాము. ఏదైనా ఎక్స్ట్రాగా కావాల్సి వస్తే మళ్ళీ షాపింగ్ చేసి అవి తీసుకొని వస్తూ ఉంటాము. ఆ బోర్డు మొత్తం తీసేసి మధ్యలో ఈ చిన్నప్పటి బొమ్మలు తీసుకొని సరదాగా ఆడుకుంటా ఉన్నాడు. ఈ బ్యాగ్ తీసినప్పుడంతా నాకు కూడా చిన్నప్పటి మెమరీస్ చాలా గుర్తొస్తుంది. మా పాపకి చిన్నప్పుడు ఎక్కువ డెకరేట్ చేసేవాళ్ళము. బర్త్డేకి ఏదైనా చిన్న ఫంక్షన్స్ ఉన్నా తర్వాత వెంటనే మా బాబు ఏదైనా వచ్చినా వెంటనే ఆ సూట్ కేసు తీసేసి మొత్తం చెక్ చేసేసి కావాల్సిందంతా లిస్ట్ రాసుకొని తెచ్చుకుంటారు ఇద్దరు పిల్లలు వాళ్ళ డాడీతో వెళ్ళి. ఇక్కడైతే నా కొడుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, ఎక్కువ వాడి కష్టపడుతున్నాడు వాడి బర్త్డేకి అని చెప్పి. ఇంకా ఈ రిబ్బన్ అయితే డెకరేషన్ రిబ్బన్ మా పాప చిన్నప్పుడు ఎంటుకలు తీసేటప్పుడు ఫంక్షన్లో కొనింది. అది ఇప్పటికీ అది చూసినప్పుడు ఇంకా ఇన్ని ఇయర్స్ అవుతానే ఇది మన దగ్గర ఉంది అని కొంచెం బాగా సరదాగా నవ్వు వస్తూ ఉంటుంది. వీడు చూడండి స్ప్రేలు మధ్యలో ఇలా వాడేస్తూ ఉన్నాడు. ఇంకా మొత్తానికైతే బెలూన్స్ అంతా ఊదడం అయిపోయింది. సో ఇదైతే వాడు చూపిస్తున్నాడు సరదాగా నేనే కష్టపడ్డాను అన్నట్టు. హ్యాపీ బర్త్డే రిబ్బన్స్ కానీ ఆ క్యాప్ కానీ ఇంకా ఎక్స్ట్రాగా ఏదో స్నేక్ బెలూన్స్ అని తెచ్చుకున్నాడు. వీళ్ళు వెళ్ళి బయట నుంచి వచ్చే లోపల నేను ఈ డెకరేషన్ మొత్తం నేను కంప్లీట్ చేసేసాను ఇంట్లో. వాడు రాగానే చాలా సర్ప్రైజ్గా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా చూపిస్తున్నాడు, ఇదిగో మమ్మీ స్నేక్ బెలూన్స్, హార్ట్ బెలూన్స్ కూడా తెచ్చుకున్నాను, అది కూడా డెకరేట్ చేయని చెప్తూ ఉన్నాడు. మొత్తానికైతే డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నా కొడుకు మాత్రం కష్టమంతా వాడిదే అన్నట్టు తెగ బిల్డప్ ఇచ్చేస్తూ ఉన్నాడు. అయినా కూడా నాకు చాలా ఇష్టం వాడంటే, నా ముద్దుల కొడుకు. అవును గైస్, మా మమ్మీకి నేను ముద్దుల కొడుకు. అబ్బో. సో ఫైనల్గా అయితే డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూడండి వాడు అల్లరి చూడండి, ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. రేపు వాడు బర్త్డే వచ్చేస్తుంది, 12 o'clock కేక్ కట్ చేస్తానని. ఇంకా షాపింగ్లో అయితే వీళ్ళు చాక్లెట్స్ కూడా తెచ్చుకున్నారు. చాక్లెట్స్ మమ్మీ నేను చాక్లెట్స్ కూడా చూపిస్తాను అనేసి ఈ చాక్లెట్స్ అన్నీ చూపిస్తూ ఉన్నాడు. 5 స్టార్ ఒకటి తెచ్చుకున్నాడు, తర్వాత ఆల్పెన్ లేబెల్, స్నిక్కర్స్, తర్వాత కోపికో, జెమ్స్, కచ్చా మ్యాంగో, క్యాడ్బరీ. ఇంకా అతి వాగుడు ఎక్కువ వాగుతూ ఉంటాడు మధ్యలో వీడు. మధ్యలో నేను కూడా జెమ్స్ టాస్క్ పెట్టుకున్నాం ఇద్దరం. నేను 5 ఉంటుందని చెప్పాను, వాడు 4 ఉంటుందని చెప్పాడు. ఫైనల్గా టాస్క్లో అయితే నా కొడుకే గెలిచాడు. వావ్ 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 అంటున్నాడు. టేస్ట్ ఎప్పుడు కూడా అంతే, టేస్ట్ కంప్లీట్గా చూడకముందే వావ్ 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 అంటాడు వీడియో కోసం. సో చాక్లెట్స్ మొత్తం ఫొటోస్ తీసుకోవడానికి ఇలా అయితే కింద పెట్టుకొని నీట్గా ఒక ఫోటో తీసుకున్నాడు. ఇంతటితో మా బ్లాగ్ అయితే కంప్లీట్గా పూర్తయింది. మీకైతే పూర్తిగా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.